హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్న ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, దాని ఆహా అంటారు, వెటనరీ డాక్టర్ అంటారు, లేదంటే మీ విలేజెస్లో పశువుల డాక్టర్ అయినా అనొచ్చు. పేరు ఏదైనా కానీ వీళ్ళ పడుతున్న సమస్యల గురించి, కొంతమందికి ఇంకా సర్వీస్ రెగ్యులర్ కాలేదని చెప్పి మా గురించి కూడా ఒక మంచి వీడియో చేయండి, గవర్నమెంట్కి మీ ద్వారా అయినా పడుతున్న బాధలు కానీ ఇవన్నీ తెలుస్తాయని చెప్పి చాలామంది మనం కోరుకుంటే, వాళ్ళ గురించి ఒకసారి స్టడీ చేస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటకు వచ్చాయండి. యాక్చువల్లీ 2019లో ఈ అన్ని రకాల గవర్నమెంట్ పోస్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మన విలేజ్ లెవెల్లో కంపల్సరీ ఒక విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, విలేజ్ లెవెల్లోనే ఒక ఈ పశువులకు సంబంధించి చూసే ఒక డాక్టర్ ఉండాలని చెప్పి ఈ మొత్తం 9844 పోస్ట్స్కి ఈ 2019లో దీన్ని శాంక్షన్ చేస్తే ఇప్పటికీ అస్ ఆఫ్ నౌ కేవలం 3111 మంది మాత్రమే వర్కింగ్ చేస్తున్నారు. అంటే సుమారు 6733 మంది అసలు వ్యాకెన్సీస్ ఉన్నాయి. అంటే హెవీ వ్యాకెన్సీస్ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ త్రూ అవుట్ ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటే. అందుకే మూడో నోటిఫికేషన్ కూడా ఇచ్చి, అంటే జనరల్గా 2 నోటిఫికేషన్సే జనరల్గా వచ్చాయి అన్ని రకాల ఉద్యోగాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో. మూడో నోటిఫికేషన్ వచ్చింది ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్కే. సుమారు 25,000 మంది ఎగ్జామ్స్ కూడా రాశారు. దాంట్లో మొత్తానికి 1896 మంది అయితే రిక్రూట్ అయ్యి సక్సెస్ఫుల్గా మార్చి 2, 2026కి వాళ్ళ ప్రొబేషన్ 2 ఏళ్ల పీరియడ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడాను ఇప్పటికీ వాళ్ళ సర్వీస్ అయితే రెగ్యులరైజ్ ఇంకా కాలేదని చెప్పి ఎంతో మానసిక వేదన అయితే చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పెరుగుతున్న ధరలు కానీ, లేదంటే అసలు ఇంకొంచెం మందికి ఇంకా డౌట్ ఏంటంటే అసలు రెగ్యులరైజ్ అవుతామా లేదన్నది ఒక మీమాంసలు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో కంపల్సరీ ఆల్రెడీ 4 నెలలు అయితే అయిపోయింది. సుమారు ఒక్కో ఎంప్లాయీ ఈ 4 నెలలకు గాను ఒక 20,000 దాకా కూడా నష్టపోయి ఉంటారు. వాళ్ళ సర్వీస్లో కూడా వెనకబడిపోతారు తోటి ఈ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్తో పాటు. ఇలా ఎంతో రకాల ఇబ్బంది పడుతున్నా కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా జరిగాయండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక మెలికైతే జరిగింది. ఏంటంటే ఏప్రిల్ కన్నా ముందు ఈ సంవత్సరం అనంతపూర్ జిల్లాకు చెందిన జయరాములు అండ్ ఇంకొంత సామాజిక కార్యకర్తలు ఈ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఫేక్ సర్టిఫికేట్ ద్వారా చాలామంది రిక్రూట్ అయ్యారు. సుమారు 1200 మంది అని చెప్పి లోకాయుక్తాలో ప్రజావేదికలో కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ చేసుకుంటే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అయిన డైరెక్టర్ అయిన దామోదర్ నాయుడు గారు చాలా సీరియస్ అయ్యి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ప్రతి జిల్లాలో జేడీ ఈ ఎనిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మొత్తం త్రూ అవుట్ అన్ని ఎనిమల్ హస్బెండరీ అండ్ అసిస్టెంట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఏప్రిల్ 25, 2026 లోపే ఖచ్చితంగా రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా చెప్పున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం త్రూ అవుట్ ఈ కొత్త నోటిఫికేషన్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, పాత నోటిఫికేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ తమ తమ సర్టిఫికేట్లని తమ జిల్లా కార్యాలయంలో సమర్పించి ఉన్నారు. సో అక్కడికి కూడా 2 నెలలు అయింది. సో పోనీ ఈ 2 నెలలు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమైనా ఆగారా అని చెప్తే, సో అది కూడా కాదు. ఎందుకంటే 2 నెలల క్రితమే ఈ సర్టిఫికేట్స్ అంతా వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి చేరవేసిన తర్వాత కూడాను ఎందుకో ఈ సర్వీస్ రెగ్యులర్ చేయడానికి ఎందుకు జాప్యం అవుతుందని ఎవరికి తెలియదండి. దీనివల్ల చాలా అంటే చాలా మానసిక ఆవేదన వాళ్ళు చెందుతున్నారు. ఎందుకంటే డైలీ రెగ్యులర్ డ్యూటీస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్టబుల్ పొజిషన్స్ ఎవరన్నా అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అలాగే ఈ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ విలేజ్ లెవెల్లో మన దేశం కానీ మన స్టేట్ ఎక్కువగా ఈ పాడి పశువుల మీద, ఈ అగ్రికల్చర్ మీద ఎక్కువ రన్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ రైతులకి జనాలకి చాలా దగ్గరగా పనిచేసే ఈ 2 డిపార్ట్మెంట్స్ చాలా ఎక్కువగా వర్క్ చేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి ఒక టైం అంటూ స్పెసిఫిక్ టైం అంటూ ఉండదండి. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా అనే కాన్సెప్ట్ అయితే అసలు ఎక్కడ రన్ అవ్వదు. ఎందుకంటే ఊర్లో ఉన్న ఏ పాడి పశువులు, గొర్రె కానీ, మేక, ఈ బర్రె కానీ, ఈ కోడి, ఎలాంటి అన్ని రకాల పశువులని ఈ ఎనిమల్ హస్బెండరీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో మ్యాక్సిమం వాళ్ళకి క్యూర్ చేయటం, ఫస్ట్ ఎయిడ్ చేయటం, అవ్వకపోతే మండల్లో ఉన్న వెటనరీ అసిస్టెంట్, వెటనరీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళటం కానీ, ఇదంతా ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది టైంతో సంబంధం లేకుండా. ఎందుకంటే రోగం అనేది చెప్పిరాదు కాబట్టి. పశువులు ఒక్కోసారి తింటాయి, ఒక్కోసారి వాళ్ళ ఏదైనా డిసీజ్ ఉండి తినకపోయినా
2-3 నెలల్లోనే 2-3 డేస్లోనే ఎక్కువ ఇలా అయ్యి చచ్చిపోతాయి. 1000 సంపదనండి ఇది. ఎందుకంటే మనం ఎక్కువగా వైట్ రెవల్యూషన్ ద్వారా ఎక్కువగా మన ఇండియానే ఈ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఇలాంటి పాడి పశువులు మనం చూసుకుంటే కానీ మనం అలాంటి స్టేజ్కి రాము. సో ఇక్కడ కీలకంగా ఈ వెటనరీ అసిస్టెంట్స్ చాలా అంటే చాలా ఉపయోగపడతారు. సో వాళ్ళ డైలీ రొటీన్ డ్యూటీస్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ, వ్యాక్సినేషన్ చేయటం కానీ, ఈ ఫోడర్ కల్టివేషన్ అంటే ఈ మనకి ఇంగ్లీష్ గడ్డి అని చెప్తుంటారు, అవి వేపించడానికి కానీ, ఎందుకంటే ఇవి ఈ ఎనిమల్స్ తినడానికి అవి చాలా ఉపయోగపడతాయి, ఎక్కువగా పాలు ఇవ్వడానికి అది దోహదపడతాయి. అలాగే ఈ క్యాటిల్ ఫీడ్, ఈ క్యాటిల్కి ఆహారం కానీ, దాని దానా కానీ, ఫస్ట్ ఎయిడ్ చేయటంలో కానీ, ఈ ఎనిమల్స్కి ఇన్సూరెన్స్ చేపించే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇన్సూరెన్స్ వల్ల చాలా అంటే చాలా ఈ రైతులు బెనిఫిట్ పొందుతారు. ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా విపత్తు జరిగి చనిపోతే ఒక్కో బర్రె కానీ ఒక్కో గేదె కానీ కొన్ని వేలల్లో ఉంటాయండి. అలా 1-2 చనిపోయినా కొన్ని లక్షల్లో కోల్పోతారు. కాబట్టి ఇన్సూరెన్స్ చేపించే బాధ్యత, ఈ దానాకి లోన్స్ ఇచ్చే బాధ్యత మొత్తం కూడాను ఈ వెటనరీ అసిస్టెంట్స్ ఆ విలేజ్ గ్రామ సచివాలయ పరిధిలో మొత్తం వాళ్లే చూస్తారు. ఒక టైంతో కూడా సంబంధం లేకుండా ఇంత కష్టపడుతూ ఇంత సక్సెస్ఫుల్గా మన రాష్ట్ర ఈ విలేజ్ లెవెల్లో ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమంలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వీళ్ళు పాల్పంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. కన్సర్న్డ్ మినిస్టర్ గారైన అచ్చెన్నాయుడు గారు, పశువర్ధక శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కానీ, లేదంటే ఈ సచివాలయ మంత్రి అయిన గౌరవనీయులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని ఖచ్చితంగా ఈ 1896 మందికి త్వరిన వాళ్ళ సర్వీస్ని రెగ్యులర్ చేయాలని మన ఛానల్ నుంచి మనం కోరుకుంటున్నాము. అలాగే ఫేక్ సర్టిఫికేట్తో అలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఆ జరిగిన ఎంక్వైరీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ నుంచి కూడా తీసేస్తారని చెప్పి కూడాను మనకి దామోదర్ నాయుడు గారు ఫలానా ఇలా జరిగినప్పుడు చేసే దాని చేసే కార్యక్రమాల ద్వారా, అంటే దాని ఉంటుంది కదా దాని ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఆయన చెప్తున్నారు. సో ఖచ్చితంగా న్యాయమైన ఎంప్లాయీస్కి ఈ సర్వీస్ రెగ్యులర్ అయితే జరగాలి. అలాగే ఈ ఫేక్ సర్టిఫికేట్ దొడ్డిదారిలో వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే శిక్షించాలి. దీంట్లో ఎటువంటి తప్పైతే లేదండి. సో ఈ 1896 మందికే కాకుండా మిగతా వాళ్ళకు కూడాను ఈ ప్రమోషన్స్ అనే ఒక ఛానల్ నడుస్తూనే ఉంది. వాళ్ళకు కూడాను ఒక మంచి ప్రమోషన్ ఛానల్ ఆల్రెడీ ఒక ఫస్ట్ ప్రమోషన్ తీసుకుందే వెటనరీ అసిస్టెంట్స్గా. సో రెండో ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళకి రాలేదనుకుంటున్నాను. నేను రెండో లిస్ట్లో ఎవరు ప్రమోట్ అయ్యి ముందుకెళ్ళినట్టయితే మనకు తెలియదు. ఒకవేళ తప్పుంటే క్షమించాలి. సో ప్రమోషన్ ఛానల్ కూడాను ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ టైంలో రావాలి. ప్లస్ ఇలా ఖచ్చితంగా ఈ 1896 మందికి వీలైనంత త్వరగా మన ఛానల్ చూస్తున్న ఎవరైనా కానీ వాళ్ళకి ఈ ప్రొబేషన్ కంప్లీట్ అయ్యేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మనము కోరుకుందాం. మీరు సబ్స్క్రైబర్స్గా కోరుకోండి. ఈ వీడియో ఎక్స్క్లూసివ్గా ఈ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉన్న వాళ్ళ కోసమే. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పాపం చాలామంది బాధపడుతుంటారు ఇంకా సర్వీస్ ఎందుకు రెగ్యులర్ కాలేదని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ రెగ్యులర్ అయితేనండి తన జీవితంలో ఎక్కువ బాధపడకుండా చాలా ధైర్యంగా నిద్రపోగలడు. సో గవర్నమెంట్ కానీ కన్సర్న్ మినిస్టర్స్ కానీ దీని గురించి దృష్టి సారిస్తారని మన ఛానల్ నుంచి మనం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా? అలా అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.